నేను మీ డాక్టర్ పూర్ణిమ బట్టల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, ముందు నాకు పాప ఉంది, ఇప్పుడు బాబు కావాలి, లేకపోతే బాబు ఉన్నాడు పాప కావాలి అని. మేము ఏమైనా చేయగలుగుతామా? ఏమైనా చేయడం వల్ల బేబీ సెక్స్ ఏమైనా ముందుగానే తెలుసుకోవచ్చా అని. ఏది చేసినా గానీ బేబీ సెక్స్ అనేది మన చేతుల్లో ఉండదు. అది కంపల్సరీ నేచరే డిసైడ్ చేస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే కొన్ని ప్రొడక్షన్స్ ఉంటాయి, దాని వల్ల పాపో బాబు అనుకుంటూ ఉంటారు. ఏంటంటే లైక్ బేబీ హార్ట్ బీట్ ఎక్కువ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అంటే పాప ఉండొచ్చు, హార్ట్ బీట్ తక్కువ ఉంటే బాబు ఉండొచ్చు అనుకుంటారు. లేదు, బేబీ హార్ట్ బీట్ కి సెక్స్ కి సంబంధం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. నార్మల్ గా ఫస్ట్ 3 months లో బేబీ హార్ట్ బీట్ 110 నుంచి 170 మధ్యలో ఇలా అన్నా ఇంతన్నా రేంజ్ లో ఉండొచ్చు. 110 కన్నా తక్కువ ఉంటేనే కొంచెం ప్రాబ్లం అన్నట్టు, 170 కంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం అన్నట్టు. ఆ రేంజ్ లో ఉంటే నార్మల్ ఉంటుంది. అది బేబీ సెక్స్ కి అసలు సంబంధమే లేదు. అలానే కొంతమందికి వామిటింగ్స్ ఎక్కువ చేస్తే బాబు ఉన్నాడు అందుకని వామిటింగ్స్ ఎక్కువ ఉంటుంది, వామిటింగ్స్ లేకపోతే పాప ఉంది అనుకుంటారు. అది కూడా తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళకి 60 to 70% వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఉంటాయి. వామిటింగ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కామన్ గా ఉంటాయి. అది కూడా 70% వరకు వామిటింగ్స్ అవుతున్నాయి అంటే ప్రెగ్నెన్సీ చాలా హెల్దీగా అవుతుంది అని. అలానే వామిటింగ్స్ లేకపోతే హెల్దీగా లేదు అని కాదు. 30% వాళ్ళకి వామిటింగ్స్ లేకపోయినా గానీ బానే ఉంటారు. కానీ వామిటింగ్స్ ఎక్కువ ఉంటే బాబు అనేది కూడా తప్పు. అలానే మనకి ఏంటంటే పొట్ట పైకి ఉంటే బాబు, పొట్ట కిందికి ఉందంటే పాప అని అంటారు. అది కూడా తప్పు. బాడీ స్టేచర్ ని బట్టి, బాడీ ఫిజిక్ ని బట్టి మనకి యూట్రస్ షేప్ అనేది డిసైడ్ అవుతుంది. బేబీ గర్ల్ అండ్ ఆల్సో గర్భసించి లోపల బేబీ ఎలా పొజిషన్ ని బట్టి కూడా మనకి ఎక్స్టర్నల్ షేప్ అనేది ఉంటుంది. కానీ దాని వల్ల మన బాబు పాప అని కూడా చెప్పలేము. అలానే మనకి ప్రెగ్నెన్సీలో మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ మూమెంట్స్ లోపల బేబీ కదలికలు ఎక్కువ ఉంటే బాబు కనుక ఎక్కువ కదులుతుంది, పాప కనుక ఎక్కువ కదలట్లేదు అని కూడా అంటారు. అలా కూడా సంబంధం లేదు. మనకి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి బేబీ మూమెంట్స్ అనేది కొంచెం లేట్ గా తెలుస్తుంది. 5th month లేకపోతే 5th month ఎండింగ్ అప్పుడు తెలుస్తుంది. అదే సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి 4th month ఎండింగ్ నుంచే బేబీ మూమెంట్స్ అనేది తెలుస్తుంది. అండ్ బేబీ మూమెంట్స్ కి లోపల బేబీ సెక్స్ కి కూడా కంపల్సరీ అసలు సంబంధం ఉండదు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే భార్యాభర్తలు ఆడ్ డేస్ కలుసుకుంటే బాబు పుడతాడు, ఈవెన్ డేస్ కలుసుకుంటే పాప పుడుతుంది అనేది కూడా ఒక నమ్మకము. అది కంప్లీట్లీ అపనమ్మకమే. దానితోటి కూడా మనకి బేబీ సెక్స్ అనేది డిటర్మిన్ అవ్వదు. సో ఏ కారణం వల్ల మరి సెక్స్ డిటర్మిన్ అవుతుంది, ఏ కారణం వల్ల బాబు పుడతాడు పాప పుడుతుందో ఎలా డిసైడ్ అవుతుంది అంటే, బాడీలో ఆడవాళ్ళకి కంపల్సరీ మంత్ లో, నెలలో మధ్యలో అంటే 13th, 14th, 15th డేలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు 2 to 3 days ముందు లేకపోతే తర్వాత కలిసి ఉన్నప్పుడు ఎగ్ స్పర్మ్ అనేది ఆడవాళ్ళ గర్భసంచి లోపల ఎగ్ స్పర్మ్ కలుస్తుంది. సో మనకి ఏ ఫ్యాక్టర్స్ పైన అమ్మాయి అబ్బాయి అనేది డిసైడ్ అవుతుంది. మనకేంటంటే ఆడవాళ్ళకి నెలలో 13th or 14th డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయిన వరకు భార్య భర్తలు కలిసి ఉంటే అప్పుడు గర్భసంచి లోపల స్పర్మ్స్ పైకి వెళ్ళి ఎగ్స్ స్పర్మ్ అనేది కలుస్తుంది. అప్పుడు ఎగ్ ని ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ కలిస్తే అమ్మాయి పుడుతుంది, ఆర్ఎల్స్ ఎగ్ ని వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ కలిస్తే అబ్బాయి పుడతాడు. సో మనకి స్పర్మ్ ని బట్టి అబ్బాయి అమ్మాయి అనేది డిసైడ్ అవుతుంది. సో మనకి ఎంబ్రియో ఫామ్ అయ్యే ముందే అది అమ్మాయి లాగా ఉంటుందా అబ్బాయి లాగా ఉంటుందా అనేది డిసైడ్ అయిపోతుంది. దాని తర్వాత మన ఎక్స్టర్నల్ గా ఫుడ్ ద్వారా గానీ, వేరే మందుల ద్వారా గానీ, బయట పకీర్లు ఇచ్చే పసర్ల ద్వారా గానీ దేని వల్ల కూడా సెక్స్ అనేది చేంజ్ అవ్వదు. సో ఎలాంటి కండిషన్స్ లో కూడా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయినాక వేరే మెడిసిన్స్ ద్వారా గానీ, ఏమన్నా మెడిసిన్స్ బయట ఇచ్చే చెట్ల మందులో తోటి గానీ సెక్స్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇలా మనకి బేబీ గర్ల్ బాయ్ అనేది మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే డిసైడ్ అయిపోతుంటుంది. సో దానికోసమని బయట వాళ్ళు చెప్పే మనకి చెట్ల మందులు కానీ వేరే మెడిసిన్స్ కానీ నమ్మకండి. అది వాడడం వల్ల చాలా మందికి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలానే బేబీ కూడా అవయవాల లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి బాబు అయినా పాప అయినా కానీ మనం ఈక్వల్ గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అలానే బాబు పాపో అని స్కాన్ లో కూడా తెలుసుకోవడం కూడా చట్టరీత్యా నేరం. అలా చేస్తే మీకు కూడా శిక్ష ఉంటుంది, మీకు చూపించే గైనకాలజిస్ట్ లేకపోతే రేడియాలజిస్ట్ కూడా శిక్ష పడుతుంది.